ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని గిద్దలూరు మండలంలో బైండ్ ఓవర్ అయిన వ్యక్తులకు ఫోర్త్ ఫ్యూచర్ ఆఫ్ బాండ్ల గురించి తెలియజేస్తూ మీడియా పరంగా వివరణ ఇచ్చిన గిద్దలూరు అర్బన్ సీఎస్ సోమయ్య బృందం ఎన్నికలు అయిపోయినా జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ తర్వాత కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండాలని, ఒకవేళ అల్లర్లు సృష్టిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. తీసుకోవడం జరిగింది. సెక్యూరిటీ బాండ్స్ 6 నెలల వరకు ఫోర్స్లో ఉంటాయి. వాటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జనరల్ ఎలక్షన్ సందర్భంగా ఎలాంటి వైలేషన్స్ జరగకుండా శాంతి భద్రతల్ని పరిరక్షించడంలో వాళ్ళు శాంతి భద్రతలు బద్దులమై ఉంటామని, ఎలాంటి వైలేషన్ అంటే అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడమని చెప్పి వాళ్ళని మేము ముందు కొన్ని పేర్లని ఎంఆర్ఓ గారు సూచిస్తే ఎంఆర్ఓ గారు దానికి బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఆ బాండ్స్లో మనం ఇంత సర్టన్ అమౌంట్ అని ఉంటుంది. అంటే మేము ఒకవేళ ఆ బాండ్ని కానీ వైలేట్ చేస్తే ఈ ఇంత అమౌంట్ని మేము ప్రభుత్వానికి కడతామనేది ఆ బాండ్ యొక్క సారాంశం ఉంటుంది. కొన్ని బాండ్స్ 50,000, కొన్ని బాండ్స్ ₹1,00,000 అట్లా అన్ని డిపాజిట్ అన్ని వాటికి 6 నెలల లోపల మేము వైలేషన్ పాల్పడమని దాంట్లో ఉంటుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, ఎవరైతే ఎలక్షన్ మేము 6 నెలలకు కానీ బాండ్స్ తీసుకుని ఉన్నామో, ఈ ఎన్నికలకు సంబంధించిన నేరాల్లో ఎవరైనా పాల్గొంటే, అంటే హింసకు కానీ లేకపోతే దేనికైనా కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారి మీద ఈ ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్స్ మేము అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ మేము తెలియజేసేది ఏమనగా, ప్రజలందరికీ, గిద్దలూరు మండలంలోని ప్రజలందరికీ గిద్దలూరు పోలీస్ స్టేషన్ తరఫున నేను తెలియజేసేది ఏమనగా, మనకి ఎలక్షన్ జరిగింది, తర్వాత కౌంటింగ్ ఉంది. రేపు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ ఉంది. తర్వాత కౌంటింగ్ ముందు కానీ కౌంటింగ్ తర్వాత కానీ ఎలాంటి హింసకు కానీ కొట్లాటలకు కానీ గొడవలకు కానీ ఎవరైనా కనుక ఈ బాండ్స్లో మేము తీసుకున్న వాళ్ళకైనా వైలేట్ చేసి వెళ్తే ఫోర్ ఫీచర్ ఆఫ్ బాండ్స్ అప్లై చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఎంఆర్ఓ గారు బాండ్స్ ఇష్యూ చేసిన అమౌంట్ ఎంత ఉందో అంత డిపాజిట్ చేయాలి.